గోదావరి అన్నదాతకు ఊహించని కష్టం వచ్చింది. ఒక మ్యాప్ వారిని నానా ఇబ్బందులు పెడుతుంది. కనీసం ప్రభుత్వ పథకాలు కూడా పొందలేకపోతున్నారు. ఇంతకీ వారికి వచ్చిన కష్టమేంటి? ఇబ్బందికి కారణమేంటి? గతంలో వ్యవసాయ వాణిజ్య భూములకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ శాఖ పాత సర్వే రికార్డుల ప్రకారం లావాదేవీలు కొనసాగేవి. అయితే గత ప్రభుత్వంలో దానిపై ఫోకస్ చేశారు అధికారులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 690 గ్రామాల్లో సుమారు 7 లక్షలకు పైగా ఎకరాల భూములను రీసర్వే చేశారు. ఈ సమయంలో చాలా వివాదాలు తెరపైకొచ్చాయి. హద్దులు మారిపోయాయి. పాస్బుక్లో ఒకరి భూమి మరొకరి ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ ప్రాసెస్లో భాగంగా భూ యజమానులకు, రైతులకు ఒక్కో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ కేటాయించారు. అక్కడే ఎక్కువ పొరపాట్లు దొరికాయి. ఒకరికంటే ఎక్కువ రైతుల్ని కలిపేసి జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఇచ్చేశారు. దానివల్ల ఒక సర్వే నెంబర్లో ఉన్న భూమి 3 రైతులదైతే 3కి ఒకే ఎల్పీఎం నెంబర్ కేటాయించేశారు. సాఫ్ట్వేర్లో ఎర్రర్స్ వల్ల కూడా ఈ సమస్య వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 23,000 ఎల్పీఎంలు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. అందులో 56,000 మంది రైతులున్నారు. ఈ సమస్య వల్ల ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్లో మాత్రం అనర్హులుగా చూపిస్తోంది. భూమి లేదని కొందరికి, పరిమితికి మించి భూమి ఉందని మరికొందరికి అర్హుల జాబితాలో పేర్లు ఉండడం లేదు. అధికారుల దగ్గరకు పాస్ పుస్తకం తీసుకువెళితే అదే సర్వే నెంబర్తో మరో 3 రైతులు ఉన్నట్లు చెబుతున్నారు. దాదాపు 68,000 ఎకరాలు ఈ విధంగా లిటిగేషన్లో ఉంది. బ్యాంకుల నుంచి లోన్లు రావడం లేదు. అన్నదాత సుఖీభవ లిస్టులో పేరు ఉండడం లేదు. కొందరికి పంట అమ్మడానికి కూడా ఇబ్బంది అవుతోంది. ఈ ఇబ్బందులన్నీ తొలగాలంటే ఒక్కో రైతుకు సింగిల్ ఎల్పీఎం కేటాయించాలి. ఇప్పటికే కొన్ని చోట్ల సర్వే ప్రారంభమైనప్పటికీ జాయింట్లో ఉన్న మిగతా రైతులు స్పందించడం లేదు. యజమానులు ఉంటే గానీ దాన్ని ఒక కొలిక్కి తీసుకురాలేవని అధికారులు చెబుతున్నారు. నోటీసులకు వెంటనే స్పందిస్తే ఈజీగా సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు. మొత్తానికి రీసర్వే సమయంలో వచ్చిన సాంకేతిక ఇబ్బందులతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతులు నానా పాట్లు పడాల్సి వస్తోంది. దీన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.